वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 37వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం నారదుడు శ్రీకృష్ణ భగవానుని స్తుతించడం జరుగుతున్నది. ఈ అధ్యాయంలో మొదటి భాగంలో నేను కేసి అనేటువంటి అసురుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు సంహరించడం జరిగింది. కంసుడి చేత ప్రేరేపించబడినటువంటి రాక్షసుడు అశ్వరూపంలో వచ్చి కృష్ణ భగవానుడి చేతిలో ముక్తిని పొందాడు. ఆ తర్వాత నారదుడు సమీపించి శ్రీకృష్ణ భగవానుని స్తోత్రం చేయటం. అంతేకాకుండా త్రికాల జ్ఞాని అయినటువంటి నారదుడు భవిష్యత్తులో పరమాత్ముడు ఏ ఏ ఘట్టాలని ఇంకా ఆవిష్కరించబోతున్నాడో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసి ఆ తర్వాత నిష్క్రమిస్తాడు నారదుడు. ఆ తర్వాత వ్యోమకాసురుని సంహరించే ఘట్టం కూడా ఈ అధ్యాయం చివరిలో ప్రస్తావించడం జరిగింది. నేడు నారద మహర్షి ఏ విధంగా స్తోత్రం చేశాడు అనేటువంటిది మనం చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయంలో మొదటి 9 శ్లోకాలలో కేసి అనేటువంటి అసుర సంహారం ఎలా జరిగింది అనేటువంటి ప్రస్తావించుకోవడం జరిగింది. 9 శ్లోకాలు అయిపోయింది. ఆ తర్వాత నారద మహర్షి రావడం జరిగింది. దేవర్షిరుపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణమక్లిష్ట కర్మాణం రహస్యేతదభాషత. దేవర్షి నారద, దేవతల ఋషి. భాగవత ప్రవర, భాగవత ప్రవరుడు, భాగవతంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. భాగవతోత్తములకే భాగవతోత్తముడు ఆయన. అందువల్ల ప్రవర అనే పదం పెడతారు ఎప్పుడు కూడా. ప్రవర శ్రేష్ఠుడు. ఇంకా చెప్పాలంటే రామాయణానికి గాని భాగవతానికి గాని పరమ గురువు ఎవరయ్యా ఉన్నారంటే నారద మహర్షి. అటు వాల్మీకి మహర్షి రామాయణం రచించడానికి కూడా మొట్టమొదట వచ్చి ఉపదేశం చేసినటువంటి వాడు నారదుడే. ఇక్కడ భాగవతానికి కూడా వ్యాసుడికి సంబోధించి చక్కగా మొట్టమొదట ప్రస్తావించింది కూడా నారద మహర్షి. ఏమిటయ్యా ఇలా ఉన్నావు అని చెప్పి అని సంభాషణ, వారిద్దరి సంభాషణ. భాగవతము, శ్రీమద్ భాగవతంలో నారదుడి యొక్క భక్తి తత్వాన్నంతా ఆవిష్కరించారు పూర్వస్కందాల్లో. అద్భుతంగా ఒక స్కందమంతా అయింది. మహాభారతంలో కూడా 2 అధ్యాయాలు ఆది పర్వంలో రాజసూయ సభకి, మయసభకి వచ్చినటువంటి సందర్భంలో నారద మహర్షి యొక్క ఆకార విశేషాలు, రూపురేఖలు, ఆయన యొక్క పాండిత్య విశేషాలని కూడా వ్యాసుడు 2 అధ్యాయాల్లో వివరిస్తాడు అత్యద్భుతంగా ఆది పర్వం భారతంలో కూడా. నాదబ్రహ్మ అత్యద్భుతమైనటువంటి ఉపాసన చేసినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే భాగవత ధర్మానికి అసలైనటువంటి ఆచార్యుడు. అందువల్ల భాగవత ప్రవర అనే పదం పెట్టారు అక్కడ స్పష్టంగా. ఆచార్యుడు, పరమగురువు అయినటువంటి వాడు. చక్కటి సంగీత విద్యని ఉపాసించినటువంటి వాడు, నాదబ్రహ్మని ఉపాసించినటువంటి వాడు. మహతి అనేటువంటి వీణతో చక్కగా అక్షర జ్ఞానం, అటు నాదబ్రహ్మ అటు అక్షర జ్ఞానం 2 కలిగినటువంటి వాడు. అంతేకాకుండా దేవతలకి కూడా సందేహాలు తీర్చగలిగినటువంటి వాడు. అనేక సందేహాలు, అన్ని నీతి శాస్త్రాలు క్షుణ్ణంగా ఆచరించిన వాడు, తెలుసుకున్నటువంటి వాడు. బృహస్పతి అంతటి శాస్త్రం ఏదైతే ఉందో అంత శాస్త్రము తెలిసినటువంటి వాడు నారదుడు. అట్లాంటి వాడు. అటువంటి భాగవత ప్రవరుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి ఉపసంగమ్య, ఉప అంటే సమీపానికి సమీపించి కృష్ణ భగవానుడికి
ఎట్లాంటి కృష్ణుని సమీపించాడంటే కృష్ణమక్లిష్ట కర్మాణం, అక్లిష్టమైనటువంటి కర్మలని అత్యంత సులువుగా చేసేటువంటి శ్రీకృష్ణుడిని సమీపించాడు. అక్లిష్టము అంటే ఎంతో కష్టము అయినటువంటి కర్మలు, ఈ అసుర సంహారాలు గాని, గోవర్ధనగిరి గాని, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అత్యంత కష్టమైనటువంటివి లీలగా ఆచరించేటువంటి కృష్ణ పరమాత్ముడిని రహస్యే తదభాషత, రహస్యంగా వచ్చి దేవరహస్యాన్ని చెప్పాలి. స్వామిని అవతారానికి ఇంకా అసలైనటువంటి సమయం వచ్చింది. ఇప్పటిదాకా చేసిన లీలలు చాలు, గోపికలతో అట్లా అట్లా హాయిగా లీలలు విహరించావు, వాళ్ళకి ఉద్ధరించావు, నందవ్రజ వాసులందరినీ ఉద్ధరించడం అయిపోయింది. ఇప్పుడు అసలైనటువంటి కార్యభారం నీ మీద రాబోతున్నది నాయన అని త్రికాల జ్ఞాని అయినటువంటి నారదుడు గుర్తు చేయడానికి వచ్చాడు. రహస్య ఏతద్ అభాషత, రహస్యంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఏమని అంటే కృష్ణ, అసలు ముందు నారదుడు రాగానే కృష్ణుడు కోపం రావాలి. ఎందుకంటే ఈయన త్రికాల జ్ఞాని, మరి ఈయన్ని మించినటువంటి వాడుగా పరమాత్ముడు ఏం ఘనకార్యం చేసి వచ్చాడు ఇక్కడికి తెలీదా కృష్ణుడికి? ఏం ఘనకార్యం చేసి వచ్చాడు నారదుడు? ఇప్పటిదాకా వెళ్ళి అక్కడికి కంసుడికి వెళ్ళి పుల్లలు పెట్టి వచ్చాడు. ఏమయ్యా నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడి నుంచో వచ్చినట్టున్నావు? కంసుడి దగ్గర నుంచేనా, మా మామ దగ్గర నుంచేనా మొత్తం అంతా నా గురించి చెప్పేసినట్టున్నావు, నువ్వేనా చెప్పింది అని చెప్పి అడగాలా లేదా? కానీ ఆయన అడగకుండా ఆస్కారం ఆయనకి ఎందుకు తెలియదు? ఆయన యొక్క కార్యాన్ని సులభతరం చేసేటువంటి వాడే నారదుడు. అంటే ఇంకాస్త త్వరగా దేవతలు తొందరపడుతున్నారా, గిరగిరలాడిపోతున్నారు, కాబట్టి భూభారాన్ని తొందరగా తగ్గించు అని చెప్పి కాస్త త్వరగా ప్రేరేపించడానికి నారదుడి యొక్క కార్యం ఇంకాస్త సహకరిస్తుంది. కాబట్టి కృష్ణ పరమాత్ముడిని కాస్త అనునయించడానికి, నాయన నీ కార్యం మీద నేను చేశానయ్యా అని చెప్పి ఆ రహస్యం నాకు కృష్ణ పరమాత్ముడికి శత్రువైనటువంటి ఆ కంస పరమాత్ముడికి నువ్వు సూచించినట్టున్నావు, నా గురించి వివరం అంతా పేపర్ లీక్ చేశారంటే అట్లా ముందే వివరించేసినట్టున్నావు అనే కోపం రాకుండా కృష్ణ పరమాత్మని ముందు స్తోత్రం చేస్తున్నాడు, స్తుతి చేస్తున్నాడు తెలివైనటువంటి నారదుడు. ఇక్కడ ఏమని? కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవాఖిలావాస సాత్వతాం ప్రవరో ప్రభో. ప్రవర అనే శబ్దము శ్రేష్టతావాచకం. ప్రవర, భాగవత ప్రవర, సాత్వతాం ప్రవర, శ్రేష్ఠుడు. అక్కడేమన్నా నారదుడు భాగవతోత్తములలో ప్రవరుడు, శ్రేష్ఠుడు. ఇక్కడేమన్నా సాత్వతాం ప్రవర, వృష్ణి అంధక సాత్వత వంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వంశాలకి, యాదవ వంశాలలో శాఖలు, వాటిల్లో శ్రేష్టమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ కృష్ణ హే కృష్ణ హే కృష్ణ, అప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర, ఇవన్నీ కూడా సంబోధన వాచకాలు. జగత్తుకి ఈశ్వరుడు, యోగేశ్వరుడు, అప్రమేయాత్మన్ అనేటువంటి సంబోధనతో వచ్చేసాడు. ఇక్కడ మహానుభావుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనోవాక్కులకి అందనటువంటి వాడు, యోగేశ్వరుడు, అప్రమేయాత్మ. వాసుదేవ అఖిలావాస, హే వాసుదేవ. వాసుదేవ అనే పదానికి అర్థం అన్ని ప్రాణుల యందు నివసించేటువంటి వాడు, వసించేటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడిని వాసుదేవుడు అంటారు. వసధాతువుకి అర్థం అది, వ్యాపించేటువంటి గుణం ఉండటం. సమస్త ప్రాణులను, సమస్త జీవరాశిలోను, సమస్త విశ్వంలోను వ్యాపక గుణం కలిగినటువంటి వాడు వాసుదేవుడు. హే వాసుదేవ అఖిలావాస అన్నారు. అందుకే అఖిల ఆవాసం, సమస్త ప్రాణికోటి లోపల అంతర్లీనంగా అంతరాత్మలో ఆవాసం ఉన్నటువంటి వాడు. అట్లాంటి సాత్వతాం ప్రవర ప్రభో, హే ప్రభో. త్వమాత్మా సర్వభూతానాం ఏకో జ్యోతిరివైధసాం గూఢో గుహాశయ సాక్షి మహాపురుష ఈశ్వర, మహాపురుష ఈశ్వర. త్వమాత్మా సర్వభూతానాం, సమస్తమైనటువంటి ప్రభు, సమస్తమైనటువంటి ప్రాణులకి, సర్వభూతానాం ఏకః ఆత్మ, నీవు ఆత్మస్వరూపుడి. సమస్త జీవకోటికి, ప్రాణికోటికి అన్నిటికీ నీవే ఆత్మస్వరూపుడి, అంతర్లీనంగా ఉంటావు. ఎట్లా ఉంటావు అంటే జ్యోతిరివ ఏధసాం, ఈ పదాన్ని పెట్టిస్తే ఏధసాం అనే పదం వస్తుంది. జ్యోతిరి, జ్యోతి ఇవ ఏధసాం. ఏధసాం అంటే సమిధలు, కట్టెలు, అగ్నిహోత్రుడికి సమర్పించేటువంటివి ఏవైతే ఉంటాయో ఇంధనములు, ఆ కాష్టములు, ఇంధన కాష్టములు, అవి సమిధలు అవ్వచ్చు, కట్టెలు అనొచ్చు, లేకపోతే ఇంకేమైనా అనొచ్చు. ఆ ఇంధనము ఆ కట్టెల లోపల అంతర్లీనంగా ఉండేటువంటి జ్యోతి స్వరూపం ఎలా అయితే ఉంటుందో, అంతర్లీనంగా ఉంటుంది వాటిలో జ్యోతి.
ఈ జ్యోతి అంటుకుని ఆ జ్యోతి ఇంకాస్త బహిర్గతం అవుతూ ఉంటుంది. జ్యోతిరివ ఏధసాం, అలా సమిధలలో అగ్నిదేవుడు నిక్షిప్తమై ఉన్నట్టుగా సర్వ ప్రాణికోటిలో నువ్వు ఆత్మస్వరూపంగా నిక్షిప్తమై ఉన్నావు స్వామి. అయినా కూడా గూఢో గూఢ, చాలా రహస్యంగా ఉంటావు. ఎట్లా ఉంటావు? గుహాశయ, ప్రతి ప్రాణిలోనూ కనిపిస్తాడా? పోని ఉన్నటువంటి వాడు కనిపించాలి కదా. అన్ని ప్రాణుల్లో ఉన్నారంటున్నారు, కనిపించాలి కదా. ఓహో, కనిపించదయ్యా. కనిపించకుండా గుహాశయ, గుహలు, మనకి లోపల 5 గుహలు ఉన్నాయి. పంచకోశాలు అనేటువంటి 5 గుహలు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమైనటువంటి 5 కోశాలు ఉన్నాయి, పంచకోశాలు. ఈ పంచకోశాల లోపల ఉన్నటువంటి ఆనందమయ కోశంలో రహస్యంగా, గూఢంగా, నిగూఢంగా ఉన్నటువంటి సాక్షీభూతుడైనటువంటి పరమాత్మ ఈయన. ప్రతి ప్రాణికోటిలో ఉంటావు. అదేదో బిసతంతు అన్నట్టుగా, బిసతంతు అంటే పద్మం, ఆ తామర తూడు ఏదైతే ఉంటుందో సన్నగా దారంలాగా ఉండేటువంటి పోగుల లోపల ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి తేజస్సు రూపంలో ఉంటాడు స్వామి లోపల. అంత నిగూఢంగా, అంత సన్నటి నరాలు లోపల ప్రాణికోటిలో ఉంటాయి. మనకైతే సరే, మనకే అట్లా ఉంటే ఇంకా చిన్న చిన్న ప్రాణిలో ఇంకెంత ఇదిగా ఉంటాడు స్వామి. అంత గూఢంగా, నిగూఢంగా గుహలని ఆశ్రయించి, ఏమిటా గుహలంటే పంచకోశాలు అనేటువంటి గుహల లోపల. మరి ఎలా తెలుసుకోవాలి ఆ ఆనందమయ స్వరూపుణ్ణి? ఎలా తెలుసుకోవాలంటే దానిపైన ఉన్నటువంటి కోశంతో తెలుసుకోవాలి, విజ్ఞానమయ కోశం. ఆ విజ్ఞానమయ కోశానికి ఏమిటి అంటే, ఆ విజ్ఞానానికి రావాలి అంటే మనోమయ కోశాన్ని మనం నిగ్రహించుకోవాలి. ఆ మనోమయ కోశం దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు ప్రాణాన్ని అధిష్టానం చేసుకోవాలి. ప్రాణం రావాలంటే ముందు అన్నం ద్వారా, అంటే మనం తినేటువంటి ఆహారం ద్వారా ఈ పైన ఉన్నటువంటి 5 కోశాలని ఒకదానికొకటి దాటుకుంటూ ఆ స్వామిని చేరుకోవాలి. గూఢో గుహాశయ సాక్షి, సాక్షిభూతుడైనటువంటి వాడు మహాపురుష ఈశ్వర. మహాపురుషుడివి, ఈశ్వరుడివి, ప్రభువువి. అట్లా అన్నిటికీ సర్వసాక్షి అయినటువంటి నీవు అన్నిటినీ నియర్తనిచ్చేటువంటి స్వామి నాయన అంటూ నారదుడు ముందు ప్రశంసిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు కృష్ణ పరమాత్ముని. అంతేకాకుండా ఆత్మనాత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్ తైరిదం సత్య సంకల్ప సృజత్యవసీశ్వర. ఈ పదంలో 4 పదాలు కలిసిపోయి ఉంటాయి. 4 పదాలు ఉన్నాయి. సృష్టి స్థితి లయలకి ఈశ్వరుడివి నువ్వు అని చెప్పడం దాని యొక్క సంకేతం. సృజతి, సృజసి, సృజసి, అత్సి, అవసి, పాలసి, ఈశ్వర. 4 పదాలు. సృజసి, అత్సి, అత్సి అనే పదం ఈ అక్షరం తకారంలో కలిసిపోయి ఉందండి. సృజత్య, ఈ పదంలో అత్సి అనే పదం కలిసిపోయింది. సృజస్యవసీశ్వర కలిపితే సృజస్యవసీశ్వర. తర్వాత పదం, 3వ పదం అవసి ప్లస్ ఈశ్వర. ఆత్మనాత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్ తైరిదం సత్య సంకల్ప సృజస్యవసీశ్వర. సృజస్యవసీశ్వర. ఆత్మాశ్రయ, సకల ప్రాణులు నీ యందు నిన్ను ఆశ్రయించి ఉంటాయి. అంటే సమస్తమైనటువంటి జగత్తులో ఉండేటువంటి ప్రాణికోటి చరాచర సృష్టికి అంతటికి కూడా అధిష్టానం ఎవరయ్యా అంటే నీవే. పోనీ సర్వాధిష్ఠుడు అయినటువంటి నీకు, నీ పైన అధిష్టానం ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. కాబట్టి అందరూ నిన్నే ఆశ్రయించాలి. అట్లాంటి నీవు పూర్వమే మాయయా ససృజే గుణాన్ ఆత్మన, సృష్టి ప్రారంభిద్దామనేటువంటి మనోసంకల్పం చేసుకుని నీ చేత పూర్వమే మాయ చేత, యోగమాయ చేత గుణాన్ ససృజే, సత్వరజస్తమో గుణాలు ఏవైతే త్రిగుణములు ఉన్నాయో, సృష్టికి హేతుభూతములైనటువంటి ఈ త్రిగుణములు నీ చేతే నీ మాయ చేత సృష్టించబడ్డాయి స్వామి. తైహి, ఆ 3 గుణముల చేత ఇదం, ఈ లోకమంతా, తైరిదం అనే పదానికి పైన చెప్పినటువంటి సత్వరజస్తమో గుణాల చేత ఇదం, ఈ సృష్టి అంతా నడుస్తూ, సత్య సంకల్పుడైనటువంటి ఆ స్వామి యొక్క మనస్సంకల్పంతో, మాయా ప్రభావంతో సృష్టించబడినటువంటి ఈ త్రిగుణాల చేత సృజసి, అత్సి, అవసి ఈశ్వర. సృజసి అంటే సృష్టి కార్యం చేస్తున్నావు.
అట్లాంటి నీవు ఈ 3 గుణాల ఆధారంతోనే నీ మనస్సంకల్పంతో పుట్టిన త్రిగుణాలతో నువ్వు సృష్టి కార్యం చేస్తున్నావు. ఆ తర్వాత అవసి, మూడో పదం. అవసి అనే పదం ఉంది చూసారా? అవసి అంటే పాలన చేయడం, పరిపాలించడం, రక్షించుట, సృష్టి స్థితి. అవసి. సృజసి అవసి మధ్యలో అత్సి అనే పదం ఉంది. అత్సి అంటే ఇది ఉపనిషత్తులో కూడా ఉంటుంది ఎక్కువగా, అత్సి అనే పదం. అత్సి అంటే లయం చేయుట అని అర్థం. కాబట్టి సృష్టిస్తావు, నీవే స్థితిస్థాపకుడుగా రక్షకుడిగా వ్యవహరిస్తూ ఉంటావు. ఆ తర్వాత నీవే లయం చేసేస్తూ ఉంటావు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తీసేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. ఆ శరీరాన్ని, ఆ ప్రాణిని అక్కడి నుంచి తీసేయాలి. మళ్ళీ ఇంకొక రూపాన్ని ధరించి మళ్ళీ కొత్త ప్రాణంతో మళ్ళీ వెళ్ళిపోతాడు. అట్లాంటి ఈశ్వరుడివి నువ్వే కదా. ఇట్లాంటి విశ్వంలో ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచాన్ని, విశ్వాధారమైనటువంటి త్రిగుణాలని సృష్టించేది నీవే. వాటితో సృష్టి స్థితి లయల్ని చేసేది నీవు. అట్లాంటి నీవు సత్వం భూధర భూతానాం దైత్య ప్రమథ రక్షసాం అవతీర్ణో వినాశాయ సేతూనాం రక్షణాయ చ. ఇక్కడ సేతూనాం అనుంది, సాధూనాం రక్షణాయ చ అని ఉండాలి. పుస్తకంలో కరెక్ట్గా పడింది, సాధూనాం రక్షణాయ. సత్వం భూధర భూతానాం. భూధర భూత. భూధరులు అంటే భూమిని ధరించే వాళ్ళు, రాజులు, మహారాజులు. అట్లాంటి నీవు మహారాజులైనటువంటి వాళ్ళు చాలా మంది, అనేక మంది ఉద్భవించారు ఇక్కడ. కానీ ఏ సంకల్పంతో, ఏ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఈ రాజులు ఉద్భవించారు అంటే దైత్య ప్రమథ రక్షసాం. సమస్తమైనటువంటి దైత్యులు. దైత్యులు అంటే ద్వితీయొక్క కుమారులైనటువంటి వాళ్ళు దైత్యులు. ప్రమథ రక్షసాం, ప్రముఖమైనటువంటి రాక్షసులు ఎంతో మంది ఈ భూమండలంలో మహారాజులుగా జన్మించారు, మానవ జన్మ ఎత్తారు. అంటే ద్వాపర యుగం, త్రేతాయుగంలో చాలా మంది రాక్షసులు ఉండేవాళ్ళు. శ్రీరామచంద్రుడి యొక్క ఆ అసుర సంహారం తర్వాత దాదాపుగా ఒక స్వగభాగానికి రాక్షసుల శాతం తగ్గిపోయింది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఇంకొంతమంది ఉన్నారు, 50%. ఆ 50% కూడా కృష్ణ పరమాత్ముడు తగ్గించేశాడు. ఒక దాంట్లో ఒక 1/3 మాత్రం మానవులుగా జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా కృష్ణ పరమాత్ముడి యొక్క అవతారం అప్పుడే దేవతలు, రాక్షసుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇలా రాజులుగా జన్మించారు. అందులో దుర్యోధనాదులు ఉన్నారు, నరకాసురుడు మొదలైనటువంటి వాళ్ళందరూ రాజులుగా జన్మించారు, వాళ్ళు మహారాజు. అందువలన భూధర భూతానాం అన్నాడు అక్కడ. మహారాజులుగా జన్మించి అనేకమైనటువంటి అసుర కృత్యములతో, పూర్వ వాసనలు ఏవైతే ఉంటాయి వాటి ద్వారా భూభారాన్ని అధికం చేస్తూ, అనేకమైనటువంటి దుష్ట కార్యాలు చేస్తూ, సాధువుల్ని హింసిస్తూ ఉన్నటువంటి రాజుల్ని సంహరించి, అప్పుడు అవతీర్ణో వినాశాయ అన్నారు అక్కడ. వినాశాయ అంటే నశింపచేయుట కరెక్ట్. అటువంటి రాజులని, దైత్యులని, రాక్షసులని వాళ్ళని సంహరించి దుష్ట శిక్షణ చేయడం కోసమే నీ అవతారమయ్యా. అవతీర్ణ. హే భగవాన్, త్వం అవతీర్ణ. త్వం అనే పదం పైనే ఉంది ఫస్ట్ టైం. త్వం అవతీర్ణ, సత్వం. అటువంటి నీవు అవతరించింది ఏ పని మీదయ్యా అంటే, ఇటువంటి అసురులు ఎవరైతే మానవ జన్మ ఎత్తి రాజులుగా జీవిస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క వినాశనం కోసం, సాధూనాం రక్షణాయ చ. శిష్ట రక్షణ కొరకు. సాధూనాం రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఈ కార్యం కోసం కదా నీ అవతారం. కాబట్టి అంటూ నారదుడు పరమాత్ముడి యొక్క అవతారం ఎందుకు అనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ లీలగా. ముందేమన్నా 4 శ్లోకాలలో స్తోత్ర పాఠాలు చేశాడు, ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఆయన, నీ కార్యం, నువ్వు చేయవలసిన కార్యం దగ్గర పడింది, ఎందుకంటే నువ్వు అవతరించింది దానికోసం కదా అని చెప్పన్నట్టుగా గుర్తు చేస్తున్నాడు చక్కగా. చేసి ఇంకా ఏం అసురుని సంహరించావయ్యా పొద్దున్నే ఇందాలా. ఇంకా ఇంతకు ముందే ఎవరైనా ఆ కేసీ అనేటువంటి రాక్షసుడు, వాడి యొక్క అరుపుకే దేవతలు భయపడిపోతుంటే అటువంటి రాక్షసుని లీలగా ఉక్కినే చేయి లోపల పెట్టి చంపేసింది. ఊపిరాడల వాడికి ప్రాణం గిలగలాడిపోయాడు. దిష్ట్యాతే నిహతో దైత్యో లీలయాయం హయాకృతి యస్య హేషిత సంత్రస్తాత్యజం నిమిషా దివం. ఈ పదాన్ని విడదీస్తే హేషిత అంటే శబ్దం, రవం. సకిలింపు అంటారు చూసారా, గుర్రం సకిలింపు.
యస్య హేషిత సంత్రస్త సంత్రస్త భయపడిపోయినటువంటి వణికిపోయినటువంటి అసలు దేవతలకి ముచ్చెమట్లు పట్టే వీడి యొక్క సకిలింపుతో ఆ గుర్రం కేసి అనేటువంటి అరుపుతో రాక్షసుడి యొక్క సంత్రస్తాహ సంత్రస్తాహ త్యజంచ అనిమిషాదివం. అనిమిష అనే పదం ఉంది ఇక్కడ. అనిమిష అంటే దేవతలు. మనం అంటే కనురెప్పలు అనేటువంటివి ఆర్పకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనిమిషుడు అంటారు. కనురెప్పలు ఆర్పడం అనేది ఉండదు. అట్లాంటి కేసి అనేటువంటి రాక్షసుని నువ్వు ఎలా చంపావు? దిష్ట్యాతే నిహతో దైత్య హయాకృతి దైత్య. హయము ఆకారంతో, హయము అంటే గుర్రం, అశ్వం. ఆ అశ్వం ఆకారంలో వచ్చినటువంటి హయగ్రీవుడు అంటారు చూసారా స్వామి. హయగ్రీవ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. సరస్వతి స్వరూపం హయాకృతి. అటువంటి అశ్వాకారంలో వచ్చినటువంటి దైత్యుడు, అసురుడు. అటువంటి ఆ అసురుణ్ణి లీలయా అయం నిహత. ఎంతో లీలగా, ఏ శ్రమ లేకుండా ఇంత చిన్న వయసులో ఎంత చక్కగా సులభంగా సంహరించావయ్యా. శ్రమ అంటూ లేకుండా సంహరించేశావు. ఇది అదృష్టం కదా, దేవతలు చేసుకున్న అదృష్టం. యస్య హేషిత, యస్య అంటే ఏ అసురుడి యొక్క హేషితంతో, అరుపుతో, సకిలింపుతో సమస్తమైనటువంటి దేవతలు కూడా సంత్రస్త వణికిపోయారు. వాళ్ళకి ముచ్చెమటలు పట్టినాయి. ఆ ఆకాశంలో ఎక్కడున్నారు? పోని దగ్గర ఉన్నారా? పోని వ్రజంలో ఉన్నారా? దివం, ఎక్కడో పైలోకంలో దేవలోకంలో ఉన్నటువంటి దేవతలకే వీడు ముచ్చెమటలు పుట్టించాడంటే పక్కన ఉన్నటువంటి వ్రజవాసుల పరిస్థితి ఇంకేం చెప్పాలండి. అట్లాంటి అసురుణ్ణి నోరు మూయించేసి అత్యంత సులభమైనటువంటి లీలలో సంహరించేశాడు స్వామి. అందుకని అక్కడ వెంటనే పుష్పవృష్టి కురిపించారు దేవతలు సంతోషంగా. నారదుడే వచ్చి వాళ్ళందరి తరఫున ప్రశంసిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు స్వామి, ఇంకొన్ని ఘడియలలో, ఇంకో 2 రోజుల్లో అద్భుతమైనటువంటి లీల మహాకార్యం చేయబోతున్నామని భవిష్యత్వాన్ని చెప్పేస్తున్నాడు నారదుడు ఇక్కడ. భవిష్యత్తులో జరగబోయే నువ్వు చేసేటువంటివి ఏమిటో కూడా చెప్పేస్తున్నాడు భవిష్యత్తులో. చాణూర ముష్టికం చైవ మల్లానన్యాంశ్చ హస్తినం కంసం చ నిహతం ద్రక్ష్యే పరశ్వోహ నిత్యే విభో. ఈ మాట కంసుడికి చెప్పాల, కృష్ణుడికి వచ్చి చెప్తున్నాడు. ఏమిటంటే పరశ్వహ, పరశ్వహ అంటే ఎల్లుండి నువ్వు చేసే ఘనకార్యం కూడా నేను చూడగలను స్వామి అంటున్నాడు. పరశ్వహ అంటే ఎల్లుండి, అహని అంటే రోజు, పరశ్వహ అంటే శ్వహ అంటే రేపు, పరశ్వహ అంటే ఎల్లుండి, ప్రపరశ్వహ అంటే అవతల ఎల్లుండి. పరశ్వహ అహని మరుసటి రోజు, మర్నాడు నువ్వు చేసేటువంటి అద్భుతమైనటువంటి లీల కూడా చూడబోతున్నాను నేను. ద్రక్ష్యే, ద్రక్ష్య అంటే నేను చూడగలను, నేను చూస్తాను, తప్పకుండా చూస్తాను స్వామి. ఏమిటది? చాణూరం ముష్టికం చైవ. మల్లయోధులు అని చెప్పి 2 మల్లయోధుల్ని అక్కడ పెట్టాడు, 4-5. ఆ మల్లయోధుడు చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి వాడు. వీడు ఆంధ్రదేశం నుంచి వెళ్ళినటువంటి వాడు చాణూరుడు. అట్లాంటి వాళ్ళని, మల్లయోధుల్ని నువ్వు అవలీలగా మల్లాన్, వాళ్ళనే కాదు అన్యాంశ్చ, మిగిలినటువంటి అసురుల్ని కూడా. అంతేకాదు ద్వారం దగ్గరే కాచుకుని కూర్చున్నటువంటి హస్తి, కువలయాపీఠం, దాన్ని కూడా హస్తినం, హస్తి అంటే ఏనుగు అని. ఆ ఏనుగును కూడా సంహరించి అవలీలగా లోపలికి ప్రవేశించి వణికిపోతున్నటువంటి కంసుడి యొక్క జుట్టు పట్టుకుని ప్రాణాలు అతి సునాయాసంగా తీస్తావు నువ్వు. కంసంచ నిహతం ద్రక్ష్యే, కంసంచ నిహతం ద్రక్ష్యే. అలా మరణించినటువంటి కంసుడిని కూడా నేను చూస్తాను త్వరలోనే. ఎప్పుడు? పరశ్వః అహనితే విభో. తే, నీ చేత ఈ కంసుడు, చాణూరుడు, ముష్టికుడు, హస్తి, ఏనుగు మొదలైనటువంటివన్నీ కూడా సంహరించబట్టం అనేటువంటి నేను తప్పకుండా చూస్తాను ప్రభు అంటూ సెలవిస్తున్నాడు అక్కడ నారదుడు. పరశ్వః అని ఎందుకంటే పరశ్వ అనే పదం పెట్టాడు ఇక్కడ. ఇంకా కేసి అనేటువంటి రాక్షసుడు సంహరించబడ్డాడు ఇప్పుడే. ఇంకో అసురుడు ఉన్నాడు, మయుడి యొక్క కుమారుడు వ్యోమకాసురుని సంహరించాలి ఈ పూట నారదుడు వెళ్ళిపోగానే. ఆ తర్వాత ఇంకా అక్రూరుడు రాలా ఇక్కడికి. అక్రూరుడు రేపు వస్తాడు, రేపో సాయంత్రం పూట వస్తాడు. వచ్చి ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకుని మాట్లాడటం జరుగుతుంది. మాట్లాడిన తర్వాత నువ్వు బయలుదేరి వెళ్ళాలి. నువ్వు రేపు పొద్దునే, ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తాడు అక్రూరుడు, రాత్రి రెస్ట్ తీసుకుంటాడు కాసేపు నీతో ముచ్చరించి. నువ్వేమన్నా పొద్దున్నే ప్రయాణం అంటావు కాబట్టి పొద్దున్నే ప్రయాణము. గోపికలు ఏమన్నా ఓ లపోదీపం అంటావు, ఓ పక్కన శోకాలు. నువ్వు పొద్దున్నే ప్రయాణం అయిపోతావు.
సాయంత్రానికి చేరుకుంటావు మధురకి చేరుకోవటం అయిపోతుంది. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే ఇక వీరంగం చేసేస్తావు నువ్వు. కాబట్టి ఎల్లుండి కంసుడికి ముహూర్తం లగ్గం పెట్టేశాడు నారదుడు. వీళ్ళందరికీ ఎల్లుండి 3 ఉంది అని చెప్పి పెట్టేశాడు. ఎల్లుండి వీళ్ళందరూ మరణం నేను చూడబోతున్నాను స్వామి అది అంత చక్కగా స్కెచ్ వేసి మరి నారదుడు ముహూర్తం పెట్టి చెప్తున్నాడు. ఇట్లా జరగబోయేటువంటి భవిష్యత్వాణిని చక్కగా సులభంగా చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాక్కులు అమోఘమైనటువంటి దివ్యమైనటువంటి వాక్కులు. మనలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా మనసులో ఏం మాట్లాడాలా అని ఆలోచించుకొని ఆ తర్వాత మాట్లాడతాం. అంటే మనకి ముందు ఏమొస్తుందంటే అర్థం వస్తుందా వాక్కు వస్తుందా మనకి అంటే ముందు అర్థం మనసులో ఉంటుంది, తర్వాత వాక్కు బయటకు వస్తుంది. కానీ ఇలాంటి పుణ్యాత్ములైనటువంటి మహర్షులకి దేవర్షులకి ఇట్లాంటి వాళ్ళకి ముందు వాక్కు వచ్చేస్తుంది, తర్వాత అర్థం పరిగెత్తుకుంటూ వస్తుంది. ముందు వాక్కు వచ్చేస్తుంది, ఆ తర్వాత దాన్ని బట్టి రకరకాల అర్థాలు వస్తుంటాయి. నేనేదో మాట్లాడాలంటే ముందు ఏం మాట్లాడుతున్నానో మనసులో స్మరించుకుని అర్థాన్ని వివరించుకుని దాన్ని తగ్గట్టుగా మాట్లాడతాను. ముందు అర్థము తర్వాత వాక్కు వస్తాయి. కానీ ఇలాంటి సాధువులకి దేవర్షులకి అలా అక్కర్ల, ముందు అనేస్తారు, తర్వాత అర్థాలు తగ్గట. పార్వతీ పరమేశ్వరుడు యొక్క వివాహంలో కూడా పరమేశ్వరుడు పార్వతీదేవి తండ్రి హిమవంతుడి దగ్గర ఉన్నప్పుడు సప్త ఋషుల్ని పంపిస్తాడు పరమేశ్వరుడు. సప్త ఋషుల్ని పంపించి లగ్గం పెట్టుకురండి అయ్యా అని చెప్పి, పెళ్లి పెద్దలుగా వెళ్ళండి, మా మామగారు హిమవంతుని కలిసి రండి, పెళ్లి కుదుర్చుకురండి అని చెప్పి పంపిస్తాడు పరమేశ్వరుడు. పంపిస్తే ఆ సప్త ఋషులు వెళ్ళి హిమవంతుడి దగ్గర పెళ్లి కుమారుడి యొక్క గుణగణాలన్నీ వివరించారు. మా మహానుభావుడు అండి, పరమేశ్వరుడు అండి, ఆయన గుణాలు ఇట్లాంటివండి అట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ ఏం చెప్పాలి, ఆయనకి ఏముంది, ఆస్తి అంతస్త ఏమున్నాయి, ఏం చెప్తారు వీళ్ళు గుణగణాలు. సరే అంతా చెప్పారు, ఏదో హిమవంతుడికి తెలిసిందే ఆ వివరాలన్నీ. చెప్పిన తర్వాత ఇక పెళ్లి ముహూర్తం నిర్ణయించాలి, ఎప్పుడు నిర్ణయించాలి అనేటువంటిది చెప్పబోయే మహర్షులు వాళ్ళకి తిథి ముహూర్తాలు నక్షత్రాలన్నీ తెలిసినవే. కానీ అక్కడ పక్కనే హిమవంతుడి పక్కనే ఎవరున్నారంటే అమ్మవారు ఉన్నారు, అక్కడ పార్వతి అమ్మవారు ఉన్నారు. అక్కడ వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు మహర్షులు ఆవిడని కూడా గమనిస్తున్నారు. ఆవిడ యొక్క ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, ఈ వరుడు గురించి చెప్తున్నప్పుడు పెళ్లి కుమారుడు గురించి చెప్తుంటే ఆవిడ ఎంత మురిసిపోతుందో పార్వతీదేవి పరమేశ్వరుడు గురించి చెప్తుంటే. ఆ వివాహం నిశ్చయించుకునే సందర్భంలో ఒక మహర్షి అక్కడ ఉండి అత్రి మొదలైనటువంటి వాళ్ళందరూ వస్తారు సప్తఋషులు. వచ్చినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో ఆవిడ చక్కగా పార్వతీదేవి పద్మం యొక్క రెక్కలను లెక్కిస్తూ ఉంటుంది. అక్కడ గణయామాస పార్వతి అని చెప్పి చెప్తారు. అక్కడ పద్మాల యొక్క రెక్కల్ని లెక్కిస్తూ ఉంటుంది. ఈ లెక్కని అబ్జర్వ్ చేశారు ఒక మహర్షి. ఈవిడ లెక్క పెడుతుంది, ఎన్ని రోజులు లెక్క పెట్టింది, ఎన్ని ఆకులు లెక్క పెట్టింది అంటే 4 లెక్క పెట్టింది. 4 లెక్క పెట్టింది. వెంటనే అది అబ్జర్వ్ చేశారు గురువు గారు. ఇక పంచాంగం చూడక్కల్లా, అమ్మవారే పెట్టింది ముహూర్తం. అయ్యా హిమవంత, ఇక్కడి నుంచి 4వ రోజు వివాహం అయ్యా అన్నాడు. అయితే ఇక ముహూర్తాలు తిది పంచాంగం ఏం చూడక అమ్మవారు చెప్పిన ముహూర్తం అక్కడ ఎన్ని లెక్క పెట్టింది అంటే హిమవంతుడితో సప్తఋషులు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ పెద్దమ్మ ఆవిడ తల్లి ఉంది, మేనాదేవి కూడా ఉంది. కానీ ఆవిడ యొక్క పద్ధతి ఆవిడ గుర్తుపట్టి కరెక్ట్ గా 4వ రోజు సరిపోయింది. ఆవిడ పెట్టుకున్న ముహూర్తమే. జగదంబ ఆవిడికి తెలియదే ఉంది, మహర్షుల కంటే గొప్ప. కాబట్టి 4వ రోజు ఇక్కడి నుంచి ముహూర్తం పెళ్లి సిద్ధంగా ఉండవయ్యా అని చెప్పి మరీ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అట్లా మహానుభావులైనటువంటి వాళ్ళకి వాళ్ళ చేష్టలు గాని వాళ్ళ వాక్కులు గాని ముందు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత దానికి తగ్గట్టుగా అర్థాలు అనేవి రకరకాలుగా స్ఫురిస్తూ జ్యోతతం అవుతూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చెప్పేశారు, ఎప్పుడో ఎల్లుండి జరగబోయేది చెప్తున్నాడు. అంతేకాదు, కంసుడి తర్వాత ఇంకా ఎవరిని చంపాలి, ఎట్లాంటి అసురులు ఉన్నారు ఇంకా ముందు ముందు. తస్యా అను అంటే వీళ్ళని అనుసరించి చాలా మంది రాక్షసుల్ని నువ్వు చంపుతావు. కంసుడు మొదలైనటువంటి వారితో అయిపోలా, అను అన్నారు. అను అంటే అనుసరించి. ఆ తర్వాత తస్యానుశంక యవన మురాణాం నరకస్య చ పారిజాతాపహరణమింద్రస్య చ పరాజయం. ఇంద్రస్య చ పరాజయం దాకా వెళ్ళిపోయాడు అక్కడే. తస్యానుశంక యవన మురాణాం నరకస్య చ. ఆ తర్వాత శంఖుడు అనేటువంటి అసురుడు, శంఖాసురుడు అని చెప్పి, దానికే పంచజనుడు అనేటువంటి రాక్షసుడు, అతని దగ్గర నుంచే పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని పుచ్చుకుంటారు స్వామి. ఆ శంఖాసురుణ్ణి, అలాగే యవనాసురుడు, మురాసురుడు,
నరకాసురుడు మొదలైనటువంటి వాళ్ళని కూడా సంహరించడం అనేది నువ్వు చేస్తావు తర్వాత. అది నేను చూస్తాను ప్రత్యక్షంగా. అంతకంటే మించి ఇంద్రుడికి మళ్ళీ రెండోసారి డోస్ వేస్తావు. ఒకసారి డోస్ అయిపోయింది గోవర్ధనగిరి పర్వతం, అప్పుడు ఇంద్రుడికి చుక్కలు చూపించావు. ఇప్పుడు ఇంకా పారిజాతాపహరణమింద్రస్య చ పరాజయం. పారిజాతాపహరణం, స్వర్గలోకంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని అపహరించి మరీ తీసుకొచ్చేసావు. ఆ ఇంద్రుడు లబోదిబోమన్నాడు ఒక్కసారిగా. అట్లాంటి ఆ ఇంద్రుడి యొక్క గర్వభంగాన్ని మరి ఇంకోసారి చూపించి పరాజయాన్ని కలిగించి ఇంద్రుడికి బుద్ధి చెప్పి మరీ వచ్చినటువంటి సంకల్పం అది కూడా జరుగుతుంది తర్వాత. ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాది లక్షణం మృగస్య మోక్షణం పాపాద్వారకాయాం జగత్పతే. ఉద్వాహము అనే పదానికి అర్థం వివాహము. ఉద్వాహం, వివాహం చేసుకోవడం. ఎవరిని వివాహం చేసుకుంటావు నువ్వు తర్వాత? వీరకన్యానాం వీర్య శుల్కాది లక్షణం. వీరకన్యలు వాళ్ళందరూ, కృష్ణ పరమాత్ముడు చేసుకున్నటువంటి కన్యలందరూ కూడా గోపికలు కాదండి, వీరకన్యలు అంటే రాజకన్యలు, క్షత్రియ కాంతలు. వాళ్ళందరూ కూడా నరకాసురుడి యొక్క చెరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ విడిపించి నువ్వు వాళ్ళని వివాహం చేసుకోవడం జరిగిందయ్యా అని చెప్పి వర్ణించడం జరుగుతుంది అక్కడ. ఉద్వాహం వీరకన్యాన, ఆ నరకాసుడి యొక్క నిర్బంధంలో ఉన్నటువంటి రాజకన్యకులు వాళ్ళందరూ. వీర్య శుల్కాది లక్షణం. మరి క్షత్రియోచితంగా రాజకాంతాన్ని వివాహం చేయాలంటే స్వయంవరము, అందరి మంది రాజులలో రాజకుమారులలో వాళ్ళందరినీ కూడా తన శక్తిని, తన సౌందర్యాన్ని, తన ప్రతిభని, పాటవాలని ప్రదర్శించి అప్పుడు కన్యను తీసుకువెళ్ళాలి. దాన్ని వీర్య శుల్కము అంటారు. తనకి ఏ ప్రతిభలు అయితే ఉన్నాయో ఆ ప్రతిభని చాటి చెప్పి ఆ యువతి యొక్క మనసుని దోచుకోవటం అనేటువంటి వీర్య శుల్కం. తన పరాక్రమాన్ని ప్రదర్శించాలి. నువ్వేం ప్రదర్శించావు? ఏ రాజు చేయనటువంటి పని చేసావు. ఏ రాజులు ఎవరు రక్షించలేనటువంటి ఇంతమంది రాజకన్యకల్ని, వేలాది మంది రాజకన్యల్ని నువ్వొక్కడివి నరకాసుడి యొక్క వధ అనే కార్యంతో వాళ్ళని ఉద్ధరించి వాళ్ళని బయటికి తెచ్చావు. కాబట్టి వాళ్ళని రక్షించినటువంటి వాడు, రక్షించేవాడే భర్త. రక్షించేవాడే భర్త. వాళ్ళందరూ బయటికి రాగానే అదే మాట అన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ రాజకన్యలందరూ కూడా నిన్ను వరించడం జరిగింది. వాళ్ళని వీర్య శుల్కాది లక్షణం, ఆ వీర్య శుల్కము నీ యొక్క సౌందర్యము, సౌశీల్యము, పరాక్రమము మొదలైనటువంటి లక్షణాదులతో నువ్వు వాళ్ళని స్వయంవరంలో ఎలా గ్రహిస్తావో అలా గ్రహించవు. వాళ్ళని రక్షించి వివాహం చేసుకున్నావు. అంతేకాకుండా మృగస్య మోక్షణం, మృగమహారాజు యొక్క శాపాన్ని విముక్తి ప్రసాదించావు. మోక్షణం అంటే మృగమహారాజు యొక్క శాపాన్ని. ఆ శాపం కూడా నువ్వు రాబోయేటువంటి అధ్యాయాలలో సవివరంగా మనం వాటి గురించి మనం ప్రస్తావించుకుంటాం. అవన్నీ కూడా ఇక్కడ సంక్షిప్తంగా నారదుడు గుర్తు చేస్తున్నాడు. ఇన్ని కార్యాలున్నాయి అని ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఇంకా ఆలస్యం చేయి, మాకు త్వరపడు, బయలుదేరు, త్వరగా కంసుడితో మొదలుపెట్టే అని చెప్పి చెప్పడం. అంటే ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయ్యా, నువ్వు త్వరగా కానీ, నీ కోసం ఇదిగో వీళ్ళందరూ నిరీక్షిస్తూ ఉన్నారు. శంకుడు ఉన్నాడు, నరకాసురుడు ఉన్నాడు, ఇంకా ఇంద్రుడు ఉన్నాడు, అసలైనటువంటి వాళ్ళు ఇంకో వీరకన్యలు సిద్ధంగా ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి. తొందరగా కానీ ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి నీకు. మృగస్య మోక్షణం పాపాత్ ద్వారకాయాం జగత్పతే. మృగమహారాజు చేసినటువంటి ఆ పాపకృత్యం నుండి, వాడు చేసినటువంటి ఆ పాపం నుండి భయంకరమైనటువంటి ఓసరవిల్లి ఆకారంతో ఉంటాడు వాడు. ఓసరవిల్లి యొక్క రూపంలో ఉన్నటువంటి ఆ మృగమహారాజుని కాస్త రక్షించడం, ఆ మోక్షణం కలిగించడం, ఇవన్నీ కూడా ద్వారకాయాం జగత్పతే, ద్వారకలోనే ఉండి నువ్వు సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యములు, కృత్యములు. అప్పటికే ద్వారకా నగర నిర్మాణం అయిపోయిందని అర్థం ఇక్కడ. ఆ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి, అసలైన వృత్తాలు ఏమేమి ఉన్నాయనేవన్నీ కూడా సమయానుకూలంగా రేపు మనం ప్రస్తావించుకున్నాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.